మొదలు పెడదామా? పెట్టేద్దాం సార్. పెద్దిరెడ్డి సుధారాణి దాదాపు 50 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఏ లక్ష్మి ముంచెత్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా వాళ్ళు ఇప్పుడే జైలు నుంచి విడుదలయ్యారు. వచ్చిందండి వయ్యారి. మమ్మల్ని ఇద్దరిని స్టేషన్లో ఉంచి 2 రోజులు గదిలో ఉంచి గంటకి రావటం, తిట్టడం, కొట్టడం. మిరపకాయలు కొట్టి కారం గావు గావు అని మంట కావాలి. ఎందుకు? ఫ్లాష్ బ్యాక్. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా? ఏమనుకున్నావు? పులిబిడ్డ పులిబిడ్డ. మనం పులి మీ ఇంటికి వచ్చిందా? మీ అమ్మాయి అడిగికి వెళ్ళిందా? అదంతా రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. పందిలాగా తింటదేమో ఆవిడ గాని పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయలా మాట్లాడుతుంది. కట్ చేస్తే ఇంకా ఎన్ని పెడతారో తెలియదు, ఇంకా ఎంత హింసిస్తారో కూడా తెలియదు. మన ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం. అప్పుడు బ్లడ్ లోనే ఉందిరా పవర్. అర్థమైందా? మళ్ళీ ఎప్పుడు కట్ చేస్తే బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. అసలు ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. అసలు అసలు ఏమి తినే పరిస్థితి కూడా లేదు. 50 రోజులు అయితే ఏంటంటే ఇప్పుడు లేదు, 50 రోజుల నుంచి తినలేదు. ఇవాళకి 50 రోజులు. వెరీ గుడ్ డెసిషన్. అసభ్యంగా తిట్టి నా భర్తను కూడా కొట్టాడు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని కూడా. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా. మా మీద ఏగ వాళ్ళదంతే. మమ్మల్ని ఎవరేం చేయలేరు. మమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరు అంతే. నేను ఫస్ట్ రోజే చెప్పాను జడ్జి గారికి నాకు సంబంధం లేదు మేడం. నీ లఫంగి మాటలేదు. మనిషి పుట్టుక పుట్టావా? సైకో గారి లెక్కనున్నావు. నన్ను ఇబ్బంది పెట్టి నన్ను 4 రోజులు హింసించారు మేడం. అని సంబంధం లేదని అదే స్టేట్. ఇలాంటి వాటికి భయపడనరా. చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. 16 కేసులు ఉన్నాయని చెప్తున్నారు కదా. టాంబై నువ్వు ఇంకా బతికే ఉన్నావా? స్టేషన్ తీసుకెళ్లారు, మీ చేత సంతకాలు పెట్టున్నారు. సంతకం పెట్టవయ్యా అంటే అది నా లైఫ్ రా. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను అంటున్నారు. పెట్టనంటే ఎందుకు పెట్టవే పెట్టరా నా కొడుకు అనే విధంగా మాట్లాడు. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యో సానుభూతి వద్దురా.